జమ్మూ కాశ్మీర్ థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చాకచక్యంగా మట్టబెట్టాయి. నిర్మాణంలో ఉన్న భవనంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. ముష్కరులను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ టెక్నాలజీని ఉపయోగించుకుంది. డ్రోన్స్ తో టెర్రరిస్టులు దాక్కుని ఉన్న ప్రాంతాన్ని ట్రేస్ చేశారు. ఎటువైపు ఉన్నారు, అసలు ఎక్కడ దాక్కున్నారు అనేది కూడా ఈ డ్రోన్స్ సహాయంతో ట్రేస్ చేశారు. భవనంలోకి ఎలా వెళ్ళాలి, మష్కరులను ఎలా అంతమోదించాలి అన్న విషయాల్లో సైనికులు డ్రోన్స్ ఇప్పుడు కీలకంగా ఉపయోగపడింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని థ్రాల్లో నాదెర్ గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సర్చ్ ఆపరేషన్ను ప్రారంభించినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉనికి గురించి నిర్దిష్టమైన సమాచారం ఉంది. భద్రతా సిబ్బందిని చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అయితే భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సమయంలోనే మన సైనికుల దాడికి ఎదుర్కోలేక ఉగ్రవాదులు ఓ నిర్మాణంలో దాక్కునిపోయారు. ఈ సమయంలో ఉగ్రవాదులను గుర్తించేందుకు భారత ఆర్మీ డ్రోన్స్ సహాయం తీసుకుంది. ఓ ట్యాబ్ కు డ్రోన్ ను కనెక్ట్ చేసి ఉగ్రవాదుల జాడను కనిపెట్టింది భారత్ ఆర్మీ. అనంతరం టెర్రరిస్టులకు తెలియకుండానే వారికి గన్స్ ఎయిమ్ చేసి మట్టుబెట్టింది. ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ ని ఉపయోగించి ఉగ్రవాదులను అంతం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇక ఈ కాల్పుల్లో అంతమైన ఉగ్రవాది అమీర్ నజీర్ ఎన్కౌంటర్ కు ముందు తల్లితో వీడియో కాల్లో మాట్లాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయింది. ఈ సందర్భంగా టెర్రరిస్టులు లొంగిపోవాలని ఆమె కోరింది. ఈ సమయంలో ఉగ్రవాది అమీర్ నజీర్ దగ్గర AK-47 గన్ కూడా కనిపించింది. అయితే తల్లి లొంగిపోవాలని కోరినా ఉగ్రవాది ససేమిరా అన్నాడు. సైన్యం ముందుకు రానివ్వో, అప్పుడు చూస్తాను అంటూ కూడా టెర్రరిస్ట్ బీరాలు పలికాడు. చివరకు భారత్ ఆర్మీ చేతిలో అంతమయ్యాడు. Сейчас лаги мяне баю кайте часомон буай. Травим без дорвазя липу. Тул мал хею тяншер. Сейчас лаги мяне баю кайте часомон буай. Травим без дорвазя липу. अच्छा, ये रोड वाली पार्टी थोड़ा ध्यान देना, वो ऑब्जर्व कर रहा है, इधर उधर मूवमेंट करके ऑब्जर्व कर रहा है सभी को। बता दिया साहब ने भी देख लिया, मैं भेज दिया ना इधर ही। वो है जो बस स्टैंड के नीचे वो शेड है। अच्छा, జమ్మూ కాశ్మీర్ థ్రాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు డ్రోన్స్ సహాయంతో అంతమోదించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ ఇటు అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఇక్కడ కంప్లీట్ గా కూడా అక్కడ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కుని ఉన్నారు అనేది కనిపెట్టడానికి డ్రోన్స్ ఉపయోగించినట్టు తెలుస్తోంది. టెక్నాలజీని ప్రెసెంట్ భారత ఆర్మీ చాకచక్యంగా వాడుతోంది. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? పెహల్గాం అటాక్ తర్వాత ఏదైతే భారత పర్యాటకుల మీద అక్కడ పెహల్గాములో అన్యాయంగా కాల్పులు జరిపి చంపిన తర్వాత భారత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని నరేంద్ర మోడీ ఇప్పటికే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు పాకిస్తాన్కి అండ్ ఉగ్రవాదులకి. అన్నట్టుగానే చాలా సీరియస్ ఆపరేషన్ జరుగుతుంది ఎంటైర్ కాశ్మీర్లోనూ అటు సరిహద్దులో కూడా. అందుకని మొత్తం బలగాలన్నీ కూడా టెర్రరిస్టులను ఏరివేసే పనిలోనే ఉన్నారు. అందుకని నిన్న షోపియాన్లో 3 టెర్రరిస్టులని కాల్చి చంపిన ఫోటోలు కూడా ప్రపంచానికి విడుదల చేశారు. ఒకవేళ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఘటనకు పాల్పడాలంటే భయపడే విధంగా వాళ్ళ తలలు మొత్తం కూడా ఛిద్రం చేసి ఆ ఫోటోలని ప్రపంచానికి రిలీజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇక ఇవాళ మరో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా ఒక ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. పెహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని అత్యంత క్రూరంగా దారుణంగా కాల్చి చంపిన ఉగ్రవాదుల్లో ఒకరు ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయిన ఆసిఫ్ అని కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అధికారులు, అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ కాశ్మీర్ పోలీసులు కానీ ఎవరు కూడా
దీన్ని అయితే ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో ఒక అనధికార ప్రచారం అయితే సాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన ఆసిఫే పెహల్గాం నిందితుడు అని. పెహల్గాంలో మన వాళ్ళని ఎంత దారుణంగా కాల్చారో మీ అందరికీ కూడా తెలుసు. భార్యల ముందు భర్తల్ని, పిల్లల ముందు తండ్రిని, చెల్లి ముందు అన్నని ఇట్లా కాల్చి చంపారు. వాళ్ళు హిందువుల ముస్లింలని అడిగి మరీ కాల్చి చంపారు. కొంతమంది ముస్లింలు అని చెప్తే వాళ్ళని కలమా చదవని టెస్ట్ చేశారు. కలమా చదివిన వాళ్ళని వదిలిపెట్టారు. ఇంకొంతమందిని అయితే డైరెక్ట్గా సుంతీ జరిగిందా లేదా అని ప్యాంట్ ఓపెన్ చేసి చూసి మరి అది ముస్లిమా హిందువా అని డిక్లేర్ చేసుకుని హిందువు అయితే కాల్చి చంపారు. సో ప్రపంచాన్ని నివ్వేరుపరిచిన ఈ ఘటనకు మూలకారకుడు ఇవాళ ఎన్కౌంటర్లో హతమైన ఆసిఫ్ అనేది ఇప్పటివరకు ప్రచారం. సో ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇది నిజంగా ఆ చనిపోయిన 26 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ ఒక శుభవార్త లాంటిదని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అది నిజమైతే, ఇప్పటివరకు అది అధికారికంగా డిక్లేర్ చేయలేదు, కానీ అది నిజమైతే మాత్రం పెహల్గాం నిందితుడు ఇతడేనని తేలితే మాత్రం ఆ చనిపోయిన వాళ్ళ బంధువులందరికీ కూడా ఇది ఒక శుభవార్త కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక రెండోది, ఈ ఎన్కౌంటర్లో ఇవాళ హతమైన ముగ్గురు కూడా ముగ్గురులో ఇద్దరు ట్రాల్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం ప్రస్తావించిన ఆసిఫ్ అదే ట్రాల్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతని వయసు 28 ఏళ్ళు, BA వరకు చదివాడు. రెండు యావర్ భట్ అని ఇదే ఎన్కౌంటర్లో చనిపోయిన యావర్ భట్ది కూడా అదే ట్రాల్ గ్రామం. ఇక అమీర్ నజీర్ వాణి అనే ఇంకొక ఉగ్రవాది. వీళ్ళ మొత్తం ముగ్గురు హతమయ్యారు. ఈ ముగ్గురులో అమీర్ నజీర్ వాణి ఇతను మాత్రం కాశీపురా అని పక్కనున్న మరొక గ్రామం. వీళ్ళు ముగ్గురు కూడా సో అక్కడ ఒక ఆపరేషన్ చేయటం కోసం వచ్చారా, లేకపోతే అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ అక్కడ కార్డాన్స్ ఇచ్చి ట్రాల్లో ఈ ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా ట్రాల్ అనేది ఉగ్రవాదులకు అడ్డా ఒకప్పుడు. ఎందుకు అంటే ఉగ్రవాదులు మొత్తం ట్రైనింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళందరినీ ఉసుగొలపటం కానీ, ఇలాంటి దారుణ మారణకాండాలు చేయించడంలో ట్రాల్ నుంచే మొత్తం అంతా కూడా ఆపరేషన్ జరిగేది. గతంలో బురాన్వాణి ఎన్కౌంటర్ జరిగింది కూడా ఆ ట్రాల్ విలేజ్లోని. సో ఆ ట్రాల్ గ్రామానికి సంబంధించిన బురాన్వాణిని, అతని అన్నని కూడా అప్పుడు జవాన్లు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే 6 నెలల పాటు కాశ్మీర్ స్తంభించిపోయింది బురాన్వాణి ఎన్కౌంటర్. ఎందుకంటే ఉగ్రవాద నాయకుడు బురాన్వాణి, జైషే మొహమ్మద్ పెంచి పోషించిన వ్యక్తి, లష్కరే తోయిబా ఉగ్రవాదులు వాళ్ళ మద్దతుదారులు కూడా అదే ట్రాల్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నాయకులంతా కూడా ఆ ట్రాల్ గ్రామం నుంచి రావడంతో ట్రాల్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు. పెహల్గాం అటాక్ తర్వాత కూడా ఈ ట్రాల్ గ్రామానికి ఈ అటాక్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ అదే గ్రామంలో ఇవాళ కార్డాన్ సెర్చ్ చేస్తున్న సందర్భంలో ఈ ముగ్గురు ఆసిఫ్ షేక్ కావచ్చు, అమీర్ నజీర్ వాణి కావచ్చు, యావర్ భట్, ఈ ముగ్గురు కూడా అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో పోలీసులు వాళ్ళ వెంటబడిన సందర్భంలో వాళ్ళు ఒక ఇంట్లోకి దూరి పోలీసుల పైన తిరిగి కాల్పులు జరిపే ప్రయత్నం చేసినప్పుడు CRPF బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దాదాపు 1.5 గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగింది. అటు ఎదురు కాల్పులు కూడా వాళ్ళు కాల్చి పోలీసుల పైన కూడా దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరికి ముగ్గురిని కూడా అక్కడికక్కడే కాల్చి చంపారు. అయితే చంపే ముందు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్లో ఫస్ట్ టైం డ్రోన్లను వినియోగించారు. ఎక్కడైతే నిందితులు నక్కి ఉన్నారు, ఎందుకంటే ఎంటైర్ ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు వాళ్ళు లోపల ఉన్నారు. ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు అంటే CRPF జవాన్లంతా కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు ఏ గోడ పక్కన నక్కి వీళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో డ్రోన్లను వినియోగించడం, ఆ డ్రోన్లను చూసి టెర్రరిస్టులు దాక్కునే ప్రయత్నం చేయటం, అవి కూడా దృశ్యాలు రికార్డ్ అయ్యి. సో డ్రోన్ ఆధారంగా ఈ టెక్నాలజీని వాడి వాళ్ళ ముగ్గురిని కూడా షూట్ చేయటం అనేది తేలికైంది. అంటే మన వైపు నుంచి ఇటు సైన్యం వైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉగ్రవాదులు ముగ్గురిని కూడా కాల్చి చంపడంలో డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా క్లియర్గా కనపడింది. మనం ఒకసారి ఫుటేజ్లో కూడా మన స్క్రీన్ మీద చూస్తుంటే కూడా వాళ్ళు ఉగ్రవాదులు డ్రోన్ పైన రన్ అవుతున్న సందర్భంలో వాళ్ళు కింద దాక్కునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇక రెండోది, ఈ ఎన్కౌంటర్లో ఇంకొక కీలకమైన పరిణామం ఏంటంటే, ఇందులో అమీర్ నజీర్ వాణి, ఇతని వయసు కేవలం 20 ఏళ్ళు. BA సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. సో ఇతను పక్కనే కాశీపురా అనే గ్రామానికి సంబంధించిన వాడు. అంటే ట్రాల్ గ్రామాన్ని ఆనుకుని కాశీపురా గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన ఈ అమీర్ నజీర్ వాణి, ఇది కూడా సేమ్ మీరు గమనిస్తే బురాన్ వాణి ఇంటి పేరు కూడా చివరిలో వాణి అని వస్తుంది. ఇక్కడ అమీర్ నజీర్ వాణికి కూడా అదే పేరు వాణి అని వస్తుంది. సో రిలేటివ్స్ అయితే కాదు, సో అది సర్నేమ్ కింద భావించాల్సి ఉంటుందేమో. సో అమీర్ నజీర్ వాణి తన కుటుంబ సభ్యులకి, పర్టికులర్గా తన తల్లికి వీడియో కాల్ చేశాడు. లోపల ఒక పక్క ఎన్కౌంటర్ సాగుతోంది, లోపల ఇంట్లో ఉన్నాడు.
నక్కి కూర్చున్న సందర్భంలో కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు అతని తల్లి కుటుంబ సభ్యులంతా కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. తల్లి ఏడుస్తున్న ఆడియో కూడా మనకి వినపడుతోంది. సో ఆ సందర్భంలో తల్లి ఇతను లొంగిపోమని కూడా సజెస్ట్ చేసింది. అయినా కూడా ఇతను లొంగిపోటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా పోలీసుల పైన తిరిగి కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. మీరు అక్కడ వీడియో కాల్లో చూసినా కూడా ఈ ఉగ్రవాది ఆ ఉగ్రవాద యూనిఫామ్ ఏదైతే వాళ్ళకి సంబంధించిన లష్కరే తోయిబాకి సంబంధించిన యూనిఫామ్ ఉందో ఆ యూనిఫామ్లోనే ధరించున్నాడు. అది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. అంటే ఎలాగూ చనిపోతున్నానని తెలిసి ఎలాగూ తనను చంపేస్తారని తెలిసి కుటుంబ సభ్యులు చివరిసారి చూడాలనుకున్నాడా లేకపోతే చివరిసారి మాట్లాడాలనుకున్నాడో తెలియదు, కానీ ఎన్కౌంటర్ స్పాట్ నుంచి వీడియో కాల్ చేయటం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అదే సందర్భంలో ఒకవేళ అతను లొంగిపోతాను అని పోలీసులకి చెప్పు ఉండుంటే సరెండర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అతన్ని ప్రాణాలతో పట్టుకుని ఉండేవారు, వదిలిపెట్టే అవకాశం లేదు. కానీ అతను ఆ ప్రయత్నం అయితే చేసినట్టుగా లేడు. ఒకసారి మీరు ఆ విజువల్ కూడా చూడొచ్చు. ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. వీడియో కాల్తో తల్లితో మాట్లాడుతున్నది. అశోక్, వీడియో ఆల్రెడీ ప్లే అవుతోంది, ప్లీజ్ కంటిన్యూ. ఎస్, ఒకసారి ఆ వీడియోలో ఆడియో విందాం. ఒకసారి ఏం మాట్లాడాడు తల్లితో అనేది. Сейчас я меня не боюсь, когда я сумман буай. Травим с дорвазя липу. Тул мал хей кеншер. Сейчас я меня не боюсь, когда я сумман буай. Травим с дорвазя липу. క్లియర్గా అవతల తల్లితో మాట్లాడుతున్నాడు. తల్లి చాలా టెన్షన్ పడుతోంది. కాశ్మీరీ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మనకు తెలిసింది ఏంటంటే తల్లి అతన్ని సరెండర్ అయిపోమని చెప్తాను. ఎందుకంటే ఎన్కౌంటర్ జరుగుతుంది, ఎన్కౌంటర్ స్పాట్ నుంచే అతను కాల్ చేశాడన్న విషయం తెలుసు. తన కొడుకుని చంపేస్తారన్న ఆదుర్ద భయం తల్లి మాటల్లో క్లియర్గా కనపడుతోంది. సో అతను లొంగుబాటుకి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అనేది మనకు తెలియదు. ఒకవేళ లొంగుబాటు అయి ఉంటే అతను కనుక లొంగిపోయి ఉంటే అతని ద్వారా ఇంకా కీలకమైన సమాచారం పెహల్గాం నిందితులకు సంబంధించి ఇంకా రాబట్టే అవకాశం ఉండేది. ఇంకా ఉగ్రవాద లష్కరే తోయిబాకి సంబంధించిన ప్రధానమైన నాయకుల సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉండేది. ఆ ప్రయత్నం ఎక్కడా కూడా ఇతను అమీర్ నజీర్ వాణి చేయలేదు. ఇతని వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఏదైతే వీడియో కాల్ మాట్లాడిన వ్యక్తి వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. BA సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. కాశీపోరా గ్రామం, కాశీపోరాలో ఉన్న తన తల్లికి వీడియో కాల్ చేసి ఈ మాట్లాడిన సందర్భం, ఈ దృశ్యం అంతా కూడా ఇక్కడ చూడవచ్చు. ఉగ్రవాదుల ఏరివేతలు, ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఇదొక జనం ప్రపంచం మొత్తానికి కూడా వీడియో కాల్ మాట్లాడటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. బేసిక్గా ఎన్కౌంటర్ స్పాట్ నుంచి ఇంకాసేపట్లో చనిపోయేవాళ్ళు లేదా పోలీసులపై ఎదురు కాల్పులు జరిపేవాళ్ళు ఈ విధంగా వీడియో కాల్ చేయటం అనేది చాలా 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 అరుదు. సో ఈ సందర్భంలో ఈ అమీర్ నజీర్ వాణి తన ప్రాణాలు పోయే ముందు తన తల్లితో మాట్లాడటం, తల్లి అతను లొంగిపోమని చెప్పడం, ఇదంతా కూడా ఒక కొత్త కోణం. మనం దాంతోపాటు డ్రోన్ వినియోగించడం, డ్రోన్ టెక్నాలజీ ద్వారా నిందితులను గుర్తించడం, ఇదంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మూడోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పెహల్గాంలో 26 మందిని కాల్చి చంపిన ఆ ఉగ్రవాదులు ఆసిఫ్ అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు అనేది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. సో సాయంత్రానికి ఏమన్నా అయితే అశోక్, కరెంట్లీ వీడియో కాల్ విజువల్స్ తన ఇంట్లో నుండే వైరల్, ఏదైతే ఫోన్లో తీసిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే పేరెంట్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది అనుకోవాలా మనం? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఎంటైర్ ఫ్యామిలీని ఈ పాటికే లిఫ్ట్ చేసేసి ఉంటారు అక్కడ పోలీసులు అంతా కూడా. చాలా సీరియస్గా ఉంటుంది ఇదంతా కూడా. అతను లాస్ట్లో వీడియో కాల్ మాట్లాడాడు. ఇప్పుడు ఎవరెవరైతే ఎన్కౌంటర్ అయినా ఆసిఫ్ ఫ్యామిలీ కావచ్చు, అమీర్ నజీర్ వాణి ఫ్యామిలీ కావచ్చు, యావర్ భట్ ఫ్యామిలీ కావచ్చు, ఎంటైర్ ఫ్యామిలీస్ని ఈ పాటికే లిఫ్ట్ చేసేసి ఉంటారు. వాళ్ళ త్రూ ఇంకెవరెవరు టెర్రర్తో సంబంధాలు ఉన్నాయి, ఇంకెవరెవరు శిక్షణ పొందుతున్నారు, ఇంకెవరెవరు పెహల్గాం దాడిలో ఎవరైనా పార్టిసిపేట్ చేశారు, ఎవరు లష్కరే తోయిబాగా పనిచేస్తున్నారు, ఎవరు జైషే మొహమ్మద్కు పనిచేస్తున్నారు, అన్ని వివరాలు కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా వీడియో కాల్ మాట్లాడిన అమీర్ నజీర్ వాణి తల్లిని కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అందరినీ కూడా విచారిస్తారు. విచారణలో ఈ అమీర్ నజీర్ వాణి ఎప్పటి నుంచి టెర్రర్తో లింకులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇతను ట్రైనింగ్కి వెళ్ళాడు, ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయి అనేది పూర్తి వివరాలు కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళ ముగ్గురు దగ్గర సెల్ ఫోన్లు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ త్రూ కొంత మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. అశోక్, ప్రెసెంట్ ముగ్గురు కనిపిస్తున్నారు అక్కడ ఆ ఏరియాలో. ఇంకా కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది అనుకోవాలా త్రాల్ ప్రాంతంలో? ఒక్క ట్రాల్ మాత్రమే కాదు, ఎంటైర్ కాశ్మీర్, ఆ పక్క సోన్మార్గ్ నుంచి మొదలు పెడితే ఈ పక్క షోఫియార్ నుంచి
ఈ పక్క ఇటువైపు ట్రాల్ నుంచి గుల్మార్గ్ వరకు ప్రతి చోట కూడా కార్డాన్ సెర్చ్ జరుగుతోంది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం పెహల్గాం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డర్ దాటి వెళ్ళలేదు, ఇంకా కశ్మీర్లోనే ఉన్నారు. కశ్మీర్ స్థానికుల అండదండలతోనే ఈ దాడికి పాల్పడ్డారు. వారి అండదండలతోనే వారి రక్షణలోనే ఉన్నారు. ఎందుకంటే బోర్డర్ దాటి వెళ్ళే అవకాశం లేదు. పెహల్గాం అటాక్ జరిగిన వెంటనే సైన్యం అలర్ట్ అయింది బోర్డర్ దగ్గర. సో నిఘా చాలా స్ట్రాంగ్గా ఉంది, పహారా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళటం సాధ్యం కాక వాళ్ళు ఇంకా కశ్మీర్లోనే ఉన్నారు అనేది ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు. సో దాన్ని బేస్ చేసుకుని అన్ని చోట్ల కూడా కార్డాన్ సెర్చ్ చేస్తున్నారు. ఎప్పటి ఉగ్రవాదులు మొత్తాన్ని కూడా ఏదైతే పెహల్గాం అటాక్లో పాల్గొన్న ఉగ్రవాదులు మొత్తాన్ని తుడిచిపెట్టే దిశగా ప్రస్తుతం అయితే ఆపరేషన్ సాగుతోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.